వాసగిరి వెంకట లక్ష్మీనారాయణ. ఈ పేరు చెప్తే చాలా మంది ఆయనెవరో గుర్తుపట్టకపోవచ్చు. కానీ జేడి లక్ష్మీనారాయణ అంటే చాలు టక్కున గుర్తుపట్టేస్తారు. సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ సిబిఐ జేడీగా ఆయనకున్న పాపులారిటీ అలాంటిది. వైఎస్ జగన్ అక్రమాస్తుల కేసులో దర్యాప్తుతో తెలుగు రాష్ట్రాల్లో ఆయన పేరు మారుమోగిపోయింది. ఈ కేసే కాకుండా అనేక హై ప్రొఫైల్ కేసులను జేడి లక్ష్మీనారాయణ దర్యాప్తు చేశారు. ఇప్పుడు ఆయన గురించి ఇదంతా ఎందుకు అని అనుకుంటున్నారా? తాజాగా ఆయన ఇంకో కొత్త ఉద్యోగంలో చేరారు. సివిల్ సర్వీసెస్ ఉద్యోగిగా పదవీ విరమణ చేసిన వివి లక్ష్మీనారాయణ అనంతరం కొన్ని రోజులు వ్యవసాయం చేశారు. ఆ తర్వాత జనసేన పార్టీ ద్వారా రాజకీయ ప్రవేశం చేశారు. అనంతరం ఆయన సొంత పార్టీని స్థాపించారు. ఇప్పుడు ఓ ప్రముఖ కంపెనీలో కీలక బాధ్యతలు చేపట్టారు. తాను కెరీర్ తొలి రోజుల్లో నిర్వహించిన విధులనే నిర్వహించనున్నారు. ఇప్పుడు మహారాష్ట్ర క్యాడర్ కు చెందిన ఐపీఎస్ అధికారి అయిన వివి లక్ష్మీనారాయణ దాదాపు 3 దశాబ్దాల పాటు వివిధ హోదాల్లో సేవలందించారు. 2018లో ముంబైలో అడిషనల్ డైరెక్టర్ ఆఫ్ జనరల్ గా పనిచేస్తూ ఉండగానే వాలంటరీ రిటైర్మెంట్ తీసుకున్నారు. అనంతరం రాజకీయాల్లోకి వచ్చిన ఆయన 2019 అసెంబ్లీ ఎన్నికల్లో జనసేన తరఫున విశాఖపట్నం ఎంపీగా పోటీ చేసి ఓడిపోయారు. ఆ తర్వాత 2023లో జై భారత్ నేషనల్ పార్టీ పేరిట సొంత పార్టీని స్థాపించారు. అంతకుముందు తూర్పుగోదావరి జిల్లా ధర్మవరంలో పొలం కౌలుకు తీసుకుని వ్యవసాయం కూడా చేశారు వివి లక్ష్మీనారాయణ. ఆయన కుమారుడు కూడా సివిల్ సర్వీసెస్ ఉద్యోగే కావడం విశేషం. లక్ష్మీనారాయణ రిటైర్మెంట్ అయినా కూడా ఆయన పేరు చివరన జేడి అలాగే స్థిరపడిపోయింది. జేడి లక్ష్మీనారాయణ తాజాగా ఈవీ ట్రాన్స్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీలో ఆపరేషన్స్ విభాగంలో వైస్ ప్రెసిడెంట్ గా చేరారు. ఈవీ ట్రాన్స్ అనేది మేఘా ఇంజనీరింగ్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లిమిటెడ్ మెయిల్ కు అనుబంధ సంస్థ. ఐపీఎస్ అధికారిగా సుదీర్ఘ కాలం సేవలందించిన వివి లక్ష్మీనారాయణను ఈవీ ట్రాన్స్ వైస్ ప్రెసిడెంట్ గా తీసుకోవడానికి ఓ కారణం ఉంది. లక్ష్మీనారాయణ ఎన్ఐటి వరంగల్ నుంచి మెకానికల్ ఇంజనీరింగ్ లో బీటెక్ చదివారు. ఆ తర్వాత ఐఐటి మద్రాస్ నుంచి ఎంటెక్ పూర్తి చేశారు. ఆ తర్వాత అశోక్ లేలాండ్ R&D విభాగంలో కెరీర్ మొదలుపెట్టారు. ఆ సమయంలో కమర్షియల్ వెహికల్ సిస్టమ్, మ్యానుఫ్యాక్చరింగ్ ఎన్విరాన్మెంట్ మీద ఆయన అనుభవం సంపాదించారు. ఈవీ ట్రాన్స్ సంస్థ ఎలక్ట్రిక్ బస్సుల తయారీకి దేశంలో గుర్తింపు పొందింది. భవిష్యత్తు అవసరాల నేపథ్యంలో ఈ సంస్థ ఎలక్ట్రిక్ బస్సుల తయారీని వేగవంతం చేస్తోంది. ఈ క్రమంలోనే లక్ష్మీనారాయణ అనుభవం, కార్యదక్షత తమకు ఉపకరిస్తాయని ఆ సంస్థ భావిస్తోంది. లక్ష్మీనారాయణ నియామకం విషయాన్ని ఈవీ ట్రాన్స్ సంస్థ లింక్డ్ఇన్ ద్వారా స్వయంగా వెల్లడించింది. 2006-13 మధ్య డిప్యూటేషన్ మీద సిబిఐకి వెళ్లిన లక్ష్మీనారాయణ జాయింట్ డైరెక్టర్ స్థాయికి ఎదిగారని, ఈ సమయంలో ఆయన అనేక హై ప్రొఫైల్ కేసులను దర్యాప్తు చేశారని ఈవీ ట్రాన్స్ గుర్తు చేసింది. తెలంగాణ ఆర్టీసీలో నడుస్తున్న ఒలెక్ట్రా ఎలక్ట్రిక్ బస్సులను ఈ సంస్థే తయారు చేసింది. తిరుమల తిరుపతి మధ్య తిరిగే ఎలక్ట్రిక్ బస్సుల్లో ఎక్కువ బస్సులు ఈ సంస్థ తయారు చేసినవే ఉన్నాయి. ఏపీ, తెలంగాణ మాత్రమే కాకుండా ముంబై, పూణే, గోవా తదితర ప్రాంతాల్లో ఈ సంస్థ తయారు చేసిన ఎలక్ట్రిక్ బస్సులు పరుగులు తీస్తున్నాయి. హైదరాబాద్ కేంద్రంగా పనిచేస్తున్న ఈవీ ట్రాన్స్ దేశంలోనే అతిపెద్ద ఎలక్ట్రిక్ బస్ ఆపరేటర్గా అవతరించింది. ఇదిలా ఉండగా లక్ష్మీనారాయణ భార్య ఊర్మిళ ఇటీవల ఆన్లైన్ ఇన్వెస్ట్మెంట్ స్కామ్లో 2.5 కోట్ల రూపాయలు మోసపోయారు. సైబర్ నేరగాళ్లు ట్రేడింగ్ నిపుణులమంటూ పరిచయం చేసుకుని భారీగా లాభాలను ఆశ చూపి ఆమెను మోసం చేశారు. దీంతో లక్ష్మీనారాయణ దంపతులు జనవరి నెలలో సైబర్ క్రైమ్ పోలీసులను ఆశ్రయించారు.